మనం ప్రెజెంట్ మార్కెట్‌లో చూస్తే 90% ఆఫ్ యూత్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ జాబ్. రెగ్యులర్‌గా 50స్, 100స్‌లో జాబ్స్‌కి అప్లై చేస్తుంటాం. లింక్డ్ఇన్, నౌకరీ లాంటి జాబ్ ప్రొవైడర్ సర్వీసెస్‌లో యాక్టివ్‌గాను ఉంటాం. బట్ మెయిన్ డౌట్, అసలు మన రెజ్యూమ్ హెచ్ఆర్ డెస్క్ వరకు రీచ్ అవుతుందా? యెస్. అసలు ఓపెనింగ్స్ 100స్‌లో ఉంటే అప్లికేషన్స్ థౌసండ్స్‌లో వస్తాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో హెచ్ఆర్స్ యూజ్ చేసే ఒక ఫిల్టర్ బటన్ లాంటిది ఈ ఏటీఎస్. సరే, ఆ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్‌లో మన రెజ్యూమ్ హౌ టు రీచ్ హెచ్ఆర్ డెస్క్ ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సాల్వ్స్ యూట్యూబ్ ఛానల్. అసలు ఏంటి ఏటీఎస్? అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. రిక్రూటర్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్ ఈ ఎంటైర్ హైరింగ్ ప్రాసెస్ని, అంటే జాబ్ పోస్టింగ్ నుంచి రెజ్యూమ్ స్క్రీనింగ్ అండ్ క్యాండిడేట్ ట్రాకింగ్ వరకు అన్ని టాస్క్స్ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్. ఇది ఒక సెంట్రలైజ్డ్ హబ్లా పనిచేసి అన్ని జాబ్ అప్లికేషన్స్ని ఒక ప్లేస్లో మేనేజ్ చేస్తుంది. అలాగే బేస్డ్ ఆన్ రిక్రూటర్స్ ప్రీడిఫైన్డ్ క్రైటీరియా మన రెజ్యూమ్ని స్కోర్ చేసి ర్యాంకింగ్ సిస్టమ్తో ఫిల్టర్ చేసి హెచ్ఆర్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో మన రెజ్యూమ్ ఈ ఏటీఎస్ ఎగ్జామ్ని ఎలా పాస్ అయ్యి హెచ్ఆర్కి రీచ్ అవ్వాలి? మనం రెగ్యులర్గా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేస్తాం? సింపుల్గా క్యాన్వా ఓపెన్ చేసి మంచి గ్రాఫిక్స్తో ఉన్న రెజ్యూమ్ టెంప్లెట్ని చూస్ చేసుకొని మన డీటెయిల్స్ని ఎడిట్ చేసుకుంటాం. అది సింపుల్గా ఏటీఎస్ రిజెక్ట్ చేసేస్తుంది, యాజ్ ఇట్ విల్ నాట్ మీట్స్ ఇట్ క్రైటీరియా. ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్లో మెయిన్గా 3 కీ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ కీవర్డ్స్. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఈ రిక్రూటర్స్ అనేవాళ్ళు కొన్ని కీవర్డ్స్ని ఏటీఎస్కి ముందే ఫీడ్ చేసి ఉంచుతారు. అంటే ఆ కీవర్డ్స్ మ్యాచ్ చేసే రెజ్యూమ్ని ఫిల్టర్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పైథాన్ డెవలపర్ రోల్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఆ రెజ్యూమ్లో అండర్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ పైథాన్ అనే కీవర్డ్ని ఫిల్టర్ చేయమని ఫీడ్ చేస్తారు. సో మీ రెజ్యూమ్లో ఎక్స్పీరియన్స్ సెక్షన్ కింద పైథాన్ ఉంటే మీ రెజ్యూమ్ని ఈ ఏటీఎస్ సెలెక్ట్ చేస్తుంది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలా చాలా క్రైటీరియాస్ ఉంటాయి. సో కీవర్డ్స్ అన్నది మన రెజ్యూమ్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఫార్మాటింగ్. మనం కీవర్డ్స్ ఎంత యాక్యురేట్గా మెన్షన్ చేసినా ఈ ఏటీఎస్ రికగ్నైజ్ చేయడానికి ఉండాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఈజ్ ఫార్మాటింగ్. అసలు ఏఐకి అర్థం కాకపోతే మనం ఆ కీవర్డ్ మెన్షన్ చేసినా కూడా నో యూస్. సో సింపుల్ మిషన్ రీడబుల్ ఫాంట్, బుల్లెట్ పాయింట్స్, బోల్డ్ టెక్స్ట్ అండ్ హెడ్డింగ్ యూస్ చేయండి. ఇవి రీడబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అప్పుడు ఏటీఎస్ విల్ రీడ్ యువర్ రెజ్యూమ్ ఈజీలీ. అండ్ ద థర్డ్ మెయిన్ కీ పాయింట్ ఈస్ ఫైల్ టైప్. బేసిక్గా స్టైల్ డీవియేషన్ అవాయిడ్ చేయడానికి మనం పీడిఎఫ్స్తో జాబ్కి అప్లై చేస్తుంటాం. బట్ ఏటీఎస్ రీడ్ చేయలేకపోవచ్చు. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలాగో మనం క్లీన్ స్టైల్స్ యూస్ చేస్తాం కాబట్టి ప్రిఫర్ టు యూస్ టెక్స్ట్ ఆర్ వర్డ్ ఫార్మాట్స్. సరే, ఇదంతా ఓకే. అసలు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? మనకి ఆన్లైన్లో లాట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను వాటిలో నుంచి పర్సనల్గా టెస్ట్ చేసి పిక్ చేసిన ఏ రెజ్యూమ్ బిల్డర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి jobscan.co. ఇందులో మీరు మీ ఎగ్జిస్టింగ్ రెజ్యూమ్ స్కోర్ తెలుసుకోవచ్చు. సింపుల్గా మీ ఎగ్జిస్టింగ్ రెజ్యూమ్ని దాంట్లో అప్లోడ్ చేస్తే అనలైజ్ చేసి రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. సో దట్ మీరు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ఏటీఎస్ రెజ్యూమ్ బిల్డర్. ఇందులో జస్ట్ మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ జనరేట్ చేసిస్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్రియేటింగ్ రెజ్యూమ్ యూజింగ్ ఓవర్లీఫ్. ఈ వెబ్సైట్లో వీ కెన్ క్రియేట్ అవర్ రెజ్యూమ్ జస్ట్ బై ఎడిటింగ్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్. మీకు రిఫరెన్స్కి డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ యూ కెన్ ఎడిట్ అండ్ డౌన్లోడ్ ఇట్ ఫర్ ఫ్రీ. అండ్ ద లాస్ట్ వన్, మీరు టెంప్లెట్స్తో కాకుండా మీ ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ గైడ్ ఫర్ దట్. మీకు ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ డే టు డే లైఫ్లో ఏమాత్రం హెల్ప్ అవుతుంది అనిపించినా ప్లీజ్ లైక్, అండ్ ఎవరికైతే యూస్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ని మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యే స్టైల్లో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన స్మార్ట్ సాల్వ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. న్యూ వీడియో అప్లోడ్ అవగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.